నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. నేను కృష్ణ చైతన్యని సార్. ఇవాళ ఏదైతే హాట్ టాపిక్స్ ఉన్నాయో, 2 హాట్ టాపిక్స్ ఏదైతే స్టేట్లో ఉన్నాయో, ఒకటి ఏదైతే ఇతర ఛానల్స్ అన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఈడీ వచ్చింది, ఈడీ దాడి చేసింది వివేక గారి కేసులో ఎవరైతే ఎంక్వైరీ చేశారో వాళ్ళందరి మీద. అసలు సిబిఐకి ఈడీకి లింక్ ఏంటి? అసలు నిన్న జరిగిన ఈడీ దాడులు ఏంటి సార్? నమస్తే చైతన్య గారు, మీకు మీ ప్రజా చైతన్యం ఛానల్ వ్యూవర్స్కి అందరూ కూడా నమస్కారం. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఇప్పటికి వివేకానంద మర్డర్ కేసు జరిగి దాదాపు 7.5 సంవత్సరం పైగానే అవుతా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగింది. లాస్ట్ డేస్ ఏం ఆయన పవర్లో ఉన్నాడు. లాస్ట్ డేస్ ఎట్లయితుంది, పవర్లో ఉన్నాడు. ఆయన వేసిన డిఎస్పీలే, ఆయన వేసిన ఐజీలే, ఆయన వేసిన సిట్లే ఇన్వెస్టిగేట్ చేస్తాయి గవర్నమెంట్ మారేంత వరకు. ఓకే, తర్వాత కొత్తగా ఎస్పీనే సెకండ్ సిట్ అని, అంటే సెకండ్ సిట్ అంటే ఏం లేదులే, వేరే ఆఫీసర్స్ని మార్చారు అంతే. ఇప్పుడు దాంట్లో మర్డర్ జరిగిన తర్వాత 2.5 సంవత్సరాలకి దాంట్లో ఏదో మనీ ట్రయల్ జరిగిందని ఒక అప్రూవర్ని, ఒప్పందం అప్రూవర్, అది కూడా దస్తగిరిని 40 కోట్లకు బేరం జరిగిందని ఎర్రగంగిరెడ్డి నాకు చెప్పాడు, నీకు ఇస్తానని చెప్పి, మళ్ళీ ఎర్రగంగిరెడ్డితో సునీల్ అనేవాడు నాకు డబ్బు ఇచ్చాడని ₹1,00,00,000, దాంట్లో 25 లక్షలు అతనికి ఎన్నికి ఇచ్చానని, అప్పు ఉన్నాడు అతనని ఏదో ఒకటి చెప్పించారు కాకమ్మ కబుర్లు. ఓకే, ఆయనకి 25 లక్షలు అప్పు ఉండేది నిజమే. ఎవరికి? దస్తగిరికి. ఎవరు? సునీల్ యాదవ్ అనేవాడు. ఎందుకంటే ఆషాబి అని దస్తగిరి యొక్క మేనమామ కూతురుతో వీళ్ళు 16 లక్షలు తెచ్చుకున్నారు. ఒకటికి 4 గంటలు ఇస్తామని. ఏదో వజ్రాలు ఉన్నాయి మా దగ్గర, వివేకానంద రెడ్డి అమ్మిస్తే నాకు చాలా కోట్లు వస్తాయి, నీకు 4 టైమ్స్ ఇస్తానని. అది ఎవరు? ఆషాబీతో 16 లక్షలు ఇప్పించారు. ఈ దస్తగిరి అనేవాడు సుమారుగా 3-4 ఇచ్చాడు. వాళ్ళ అత్తతో కూడా రాజారెడ్డి హాస్పిటల్లో పనిచేస్తుంది ఆయాగా, ఆమెతో కూడా ₹1,00,000 అప్పు తీసుకుని ఇచ్చాడు. ఈడు సొంతంగా ఎక్కడో ప్రొక్యూర్ తీసుకొని ఇచ్చాడు. అంటే ఇంత డబ్బు వస్తుంది నాకు, 4 టైమ్స్ చాలా వస్తుంది డబ్బు అని ఇతనికి ఏం ప్రామిస్ చేశాడు వాడు. ఆడు కూడా విజయ హోమ్స్లో పోయి ఇండ్లు బేరం చేశాడు. ఓకేనా, అది అసలు సంగతి. ఓకే, అది ఈ ఎప్పుడో మనీ ట్రయల్ జరిగిందని ఒకటి తెప్పించి 40 కోట్లు ఎందుకు ఇస్తాడు దస్తగిరి? ఏమి 40,000కు 4,000కు 4 లక్షలకు చేసే హైర్ అసాసిన్స్ మస్తుగా ఉన్నారు, ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్. ఈ దస్తగిరి అనేవాడు ఎవరిని కూడా కొట్టి కూడా ఎరగడు, వాని మీద ఏం క్రిమినల్ హిస్టరీ లేదు. ఈ వాజ్ ఓన్లీ 23 years. వివేకానంద రెడ్డి దగ్గర డ్రైవర్గా ఉన్నాడు. అతను కొంచెం రెండో భార్య దగ్గరకు తీసుకుపోతున్నాడు, కొంచెం వేరే లేడీస్ దగ్గరకు కూడా తీసుకుపోతున్నాడు. వాళ్ళ మామని అమర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతని ఎదురుగా అన్నీ ఈ ఆ పిల్లోనికి చిల్లర పనులు కదా. 23 years ఎదురుగా ఇతను రెండో భార్య లేకపోతే ఉంపుడు గత్తల దగ్గరికి వెళ్తామంటే వివేకానంద రెడ్డి గారు కొంచెం చిల్లరగా అనిపించేసి ఆడు కూడా బుడ్డా గిడ్డా అని మాట్లాడుతున్న విషయం నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ దృష్టికి వచ్చేసి వాడిని తీయమని అడిగారు, తీసేస్తామని. ఏమైంది? అందరికీ తెలుసు. ఏమైంది? అతన్ని తీసేస్తామంటే వివేకానంద రెడ్డి ఒప్పుకోవడం లేదు. తర్వాత 2018 డిసెంబర్లోనో 19 జనవరిలోనో అనంతపురానికి ఇన్నోవా తీసుకొని పోతుంటే ఆడు ఆ ఇన్నోవాని ఆర్టీసీ బస్సు కొట్టి యాక్సిడెంట్ చేశాడు. అది ఒక మిస్ పెట్టేసి తీసేశారు. దాని మీద కూడా పెద్ద గొడవ జరిగింది. మన పిఏ కృష్ణారెడ్డిని అడిగితే తెలుస్తుంది. లాస్ట్కు దస్తగిరి ఉండాలా మేము ఉండాలా తెలుసుకోమా మా మామకని గట్టిగా చెప్తే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళకు, అంటే కూతురు అస్సలు మాట్లాడలేవులే. ఎందుకంటే నర్రెడ్డి సునీత 2013 నుండి 13 నుంచి వాళ్ళ ఫాదర్తో మాటలు లేవు. ఈ అల్లుడే కొంచెం మాట్లాడుతున్నాడు, భార్య ఏమి మాట్లాడలేదు. ఆమె పాపం సౌభాగ్యమ్మక పెద్ద లేదు. ఈ అల్లుడే మాట్లాడుతున్నాడు. అల్లుడు మేము రావాలా రేపు డిసెంబర్లో ఇది క్రిస్మస్కు మేము రావాలా వద్దా, వాడు ఉంటే మేము రాం, మీ ఇష్టం అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడు ఆయన తీసేసేకి. ఓకేనా, అది పరిస్థితి, దస్తగిరి పరిస్థితి. అది ఆడేమి చంపుతాడు, వాడేమి పెద్ద ప్రొఫెషనల్ అయినా కానీ చంపుతాడా? అది కూడా ఎర్రగంగిరెడ్డికి చెప్పి ఏమే ఈ వీళ్ళు చేయాలంటే దొరకరు అక్కడ హైడ్ అసాసిన్స్ డైరెక్ట్గా. ఎర్రగంగిరెడ్డి ఏమన్నా పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉన్నాడా? ఇవన్నీ ఒక కట్టుకథ కట్టించి నడిపించారు. ఎందుకు నడిపించారంటే ఎర్రగంగిరెడ్డి మావాడు కదా, అప్రూవర్ అవుతారులే అనుకున్నారు. కృష్ణారెడ్డి మావాడు కదా, పిఏ కృష్ణారెడ్డి అప్రూవర్ అవుతారులే, అది మనకు అనుకూలంగా. ఎందుకంటే ఇద్దరు అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే వాళ్ళు.
స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల పంపించి 3 నెలలు ఉండి వచ్చారు వాళ్ళు. ఇంకా ఫర్దర్ అరెస్ట్ ఉండదు. మనం ఆ హామీతో వాళ్ళని అప్రూవర్స్ చేసుకొని ఈ అవినాష్ రెడ్డిని జగన్ భారతి గారి వరకు తీసుకొస్తామని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ వీళ్ళు ఇద్దరు ఒప్పుకోలేదు. ఎందుకు మేము జరగని విషయం ఎందుకు చెప్తామని ఒప్పుకోనప్పుడు 2 అడుగులు ముందేశారు 40 కోట్లని. ఎందుకంటే సునీత తెప్పింటుంది వాళ్ళకి, వీళ్ళిద్దరు మా వాళ్ళే మనం చెప్పినట్లు వింటారంటే వాళ్ళు ఏదో ఒక స్టోరీ రాసుకున్నారు స్క్రిప్ట్. తర్వాత వీళ్ళు ఒప్పుకోలే, ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ కేసులో నేను అబ్జర్వ్ చేసింది సార్, చాలాసార్లు చాలా కథనాలు వచ్చినాయి బయటికి. అన్నిసార్లు మార్చుకోవచ్చా సార్ ఇష్టం ఉన్నట్టు? ఇప్పుడు దాన్ని రకరకాలుగా మార్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ దీపక్ గౌరు ఫస్ట్ డ్రాఫ్ట్ చేశాడు ఇది పంచనామా అని. అవును. అప్పటికే జస్ట్ మన రంగన్న ఉన్న రోజు రంగన్న కోర్టులో 164 చేసింది. అది ఆయన స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు సుధా సింగ్ గారు ఉన్నారు. సుధా సింగ్ గారు రిలీవ్ అయిన రోజే ఆయనతో 164 చేయించింది ఆమె. ఏదో 4 స్టోరీ చెప్పాడు, ఇంకా ముగిస్తాంలే అని. అప్పుడు ఆమె ఉన్నప్పుడు వీళ్ళు లేరు, అవినాష్ రెడ్డి కానీ, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ, ఎవరు గజ్జల పిల్లోడు ఉదయ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళు లేరు. ఆమె ఉన్నంత వరకు అంతవరకు స్టోరీ ఏదో డాక్యుమెంట్స్ కోసమో, బెంగళూరు ప్రాపర్టీ డిస్ప్యూట్ కోసమో, ఎర్రగంగిరెడ్డి వాళ్ళు చేశారులే ఇది మర్డరు అని ఆ స్టోరీకి వాళ్ళు ఫిక్స్ అయిపోయి చేశారు. ఓకే. దాంట్లో 2 కోణాలు పెట్టుకున్నారు ఎవరు, సుధా సింగ్ ఉన్నప్పుడు. ఒకటేమో సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మని ఇతను మొలెస్టేజ్ చేశాడని, తన గురించి ఏదో ఇన్వైట్ చేశాడని బెడ్కు షేర్ చేయమని, దాని మీద కోపంతో సునీల్ యాదవ్కు అట్రిబ్యూట్ చేశారు. అందుకే ఆ పంచనామాలోన కానీ లేకపోతే వాళ్ళ స్టేట్మెంట్ పంచనామాలో 164 స్టేట్మెంట్లో కానీ లేకపోతే 161 స్టేట్మెంట్లో కానీ ఈ సునీల్ యాదవ్ మర్డర్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళి అతని వృసనాల మీద పలుమార్లు దాన్ని ఎల్ కొడక నువ్వు మా అమ్మని అడుగుతావారా అని డైలాగ్ రాశారు స్టోరీలో. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మరి ఒక లేడీ గురించి మనం సాక్ష్యం లేకుండా మాట్లాడలేం. మళ్ళా దానికి ప్రసాద్తో కూడా తెప్పించారు, డ్రైవర్ ప్రసాద్తో. రెగ్యులర్గా పోతుండే అండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేనప్పుడు వివేకానంద రెడ్డి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుండే బయట ఉన్న వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతుండ్రి, మీ సార్ వచ్చాడా గేలి చేస్తావండ్రి అని అది కూడా చెప్పించారు. ఓకే. రెండో ఆస్పెక్ట్ ఏం చేసుకున్నారు, ఇది మిస్ అయితే బెంగళూరు ప్రాపర్టీ డిస్పోజ్ చేసినట్లు వచ్చిన డబ్బులు మాకు భాగం ఇవ్వలేదు అని ఆ డాక్యుమెంట్స్ అన్ని వెతికి తీసిపోయినారు అనేది ఒకటి. ఓకే. ఇంకా మూడో ఆస్పెక్ట్ ఏమి, ఎందుకైనా మంచిదని ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు, దీపక్ గౌర్ వాళ్ళు. ఈ రౌండ్ సీల్స్ ఉన్నాయి దాని మీద, అంటే నోటరైజ్డ్ అఫిడవిట్స్ అనేది కూడా మనకు ఒక లీడ్ పెట్టుకొని కంప్లీట్ చేశాడు ఆయన. అంతలోపల సుధా సింగ్ గారు పోవడము, సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు రావడము డీజీగా, డైరెక్టర్గా. ఆయనకు ఎవరైతే డైరెక్టర్ పోస్ట్లో రికమెండ్ చేసి వచ్చే కారణమైనారో ఆ పెద్ద శక్తి ఆయనకు ఒక రిక్వెస్టో లేకపోతే ఇవ్వడము, కొన్ని 100 కోట్లు చేతులు మారడం దీంట్లోన వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసేకి ఆ పంచనామానే మార్చలే, ఏది అతని కన్ఫెషన్ని పైన తలకాయ ఇంత కింద తోక ఇంత పెట్టేసి వీళ్ళను కూడా యాడ్ చేసేకి శివశంకర్ రెడ్డి గంగిరెడ్డి పిలిచినాడని, గంగిరెడ్డి డైలాగ్ ఏదో పెద్దోళ్ళు ఉన్నారు వెనక అని చెప్పించినారని ఏదో 40 కోట్లు ఉన్నారు. 40 కోట్లు ఎందుకు అవుతుంది? ఆ ఊర్లో ఎవరినన్ను అడుగు, 40 కోట్లకు ఇచ్చే శక్తి వాళ్ళకు ఉందా? ఓకే, 40 కోట్లు ఇచ్చి అతను సంపాదించిన అవసరం ఉందా? ఏం అవసరం ఉంది? మోటివ్ ఏముంది అసలు? ముందు రోజు సాయంత్రం కూడా మైదుకూరు కాన్స్టిట్యున్సీలో మడూరుకు పోయి 300 ఇళ్ళల్లో రఘురామరెడ్డి అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ మైదుకూరు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చారు. దాంట్లో అవినాష్ రెడ్డి ఫోటో, రఘురామరెడ్డి ఫోటో, ఎలక్షన్ ప్రచారం చేసి వచ్చాడు ఆయన. మా పిల్లోడు అవినాష్ రెడ్డికి ఓటేయమని. మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఎక్కడ వెళ్ళాడు, జొన్నాడకి వెళ్ళి అల్లె ప్రభావతి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా అవినాష్ రెడ్డి ఇట్లా పోటీ చేస్తున్నాడమ్మా, ఆయన గెలిచాలా, సీఎంకు మన జగన్ రావాలా, వీళ్ళు కావాలంటే సుధీర్ రెడ్డి గెలిచాలా, మంచికో చెడ్డకో మైసూరారెడ్డి తమ్ముని కొడుకు సుధీర్ రెడ్డికి, డాక్టర్ సుధీర్ రెడ్డికి ఇస్తున్నాడు సీటు. నువ్వు మళ్ళీ ఇండిపెండెంట్గా ఇస్తే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పవర్లో తెలుగుదేశం ఉంది, వాళ్ళకి ఇంత థంపింగ్ మెజార్టీ వస్తుందని తెలియదు. ఆయన అన్ని ఎఫర్ట్స్ చేసి ఇంటికి వచ్చిన వాడిని ఎందుకు చంపుకుంటారు వాళ్ళు? మోటివే ఒక వీక్ మోటివ్ ఎక్కడ కానీ. సరే, ఇది ఒకటి ఉంది. అది
ఈ 40 కోట్ల గురించి సిబిఐలో ఏమైనా ఇన్వెస్టిగేట్ చేయలేరా? వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాపార సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో లేదో చిన్న మైనింగ్ అవి ఎక్కడెక్కడ అన్ని అకౌంట్స్ చూసారా, అన్ని రికార్డ్స్ చూసారా, అన్నీ చూసారు. ఎక్కడన్నా ₹1 మనీ ట్రయల్ ఏమన్నా జరిగిందని? ఎందుకంటే 40 కోట్లు ఇళ్ళ దగ్గర నుంచే పోవాలి కదా, శివశంకర్ రెడ్డి నుంచి కాదు. సరే శివశంకర్ రెడ్డి నుంచి ఏమైనా ఎర్రగంగిరెడ్డికి పోయిందా? చూశారు. శివశంకర్ రెడ్డి అకౌంట్స్ అన్ని చూశారు, ఇండ్లంతా సెర్చ్ చేశారు. ఎర్రగంగిరెడ్డి అకౌంట్స్ చూశారు, ఇండ్లంతా సెర్చ్ చేశారు. లేకపోతే ఎర్రగంగిరెడ్డి నుంచి వాళ్ళకు పోయిందనే ముద్దాయిల అకౌంట్స్ అన్ని సెర్చ్ చేశారు. ఎక్కడ కానీ ఒక్క పైసా మనీ ట్రయల్ ఇంతవరకు జరగలే. నిన్న కూడా పోయినారు కదా, నిన్న కూడా వెళ్ళారు. అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లో నిన్న జరిగింది ఏంటి సార్? ఎల్లో మీడియాలో వచ్చేది చెప్తా. ఇది వెరీ సింపుల్ అండి. 20వ తేదీ ఏమైందండి? ఒక ప్రకంపనలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో. అందరూ కళ్ళు మూసుకొని ఎవరికి ఏం తెలియదు అనుకొని అంత పూత పూసేసినాంలే అనుకున్నారు. కన్నం వేశారు, మళ్ళీ పూత పూసి సున్నం కూడా వేసేసాంలే, మాకేం తెలియదు అనుకుంటే డిఎస్సిలోనే వెరీ క్లియర్గా 2-3 గంటల పాటు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా దీంట్లో వ్యూహాత్మకంగా ఒక స్కామ్ చేయాలని ఒక 300 చిల్లర మందికి 379 మందికి ఇచ్చారు. నేను అనుకుంటానండి ఇది స్కామ్ అంటే వాళ్ళు సర్లేండి స్పోర్ట్స్ కోటా అంటే పీఈటీలు ఏమనుకున్నా. పీఈటీలు కాదంట వాళ్ళు సోషల్ స్టడీస్ చెప్తారు, సైన్స్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, అన్నీ చెప్తారు. డైరెక్ట్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్ చెప్పే వాళ్ళే వాళ్ళు. కోటా అంతే. స్పోర్ట్స్ కోటాకు 2% ఉంటే 3% చేసి పాఠాలు చెప్పే వాళ్ళకు ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసి ముందుండే 2012లో ఉన్న జీవో ఏ పోస్ట్ కూడా ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా ఇచ్చేకి లేదని ఓ జీవో ఇష్యూ చేశారు. దాన్ని కౌంటర్ చేస్తూ జస్ట్ నోటిఫికేషన్ ముందర ఓ 2 జీవోలు ఇష్యూ చేసి 423 ఏదో ఇష్యూ చేసి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఈ అవసరం లేదు ఎగ్జామ్ అని వాళ్ళకి మాత్రం. మళ్ళా కోటాలో ఉన్న వాళ్ళకే స్పోర్ట్స్ అట్లేం చెప్పలే, అవసరం లేదని ఒక జీవోలు ఇష్యూ చేసి వాళ్ళని 379 మందిని ఎవరినో రిక్రూట్ చేసుకొని వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ వాళ్ళే లేండి, ఇంక ఎవరు కాదు అది. లేకపోతే డబ్బులకు మీకు తెలుసు కదా డబ్బులు లావాదేవీలు ఇవన్నీ జరిగినాయో. ఏదో 15 లక్షల కోటి పలానోనికి ఇస్తున్నామండి నువ్వు కూడా ఇవన్నీ ఒక అమ్మాయి ఒంగోలు నుంచి కేసు పెట్టింది. వాడు కృష్ణా జిల్లా వానికి వచ్చింది, నాకు రాలేదండి నేను డబ్బు ఇచ్చానని. ఓకేనా? ఇటువంటివన్నీ డబ్బు గురించి కానీ లేకపోతే వాళ్ళ పార్టీ పరంగా కానీ చేసి ఎలక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసి ఇప్పుడు నుండి లేదండి ఎగ్జామ్ ఉంటేనే అని నువ్వు చేస్తే ఎవరు తెలకుండా ఉంటుంది. ఎవరు తెలకుండా ఉంటుంది పిచ్చోళ్ళ. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అంటే పాతోళ్ళ ఏదో చేశారు, ఆయన ఛాలెంజ్ చేశాడు సిబిఐకి ఇస్తామండి 2 అని. ఏదో ఎవరికి అర్థం కాని భాష చెప్తారు డిజిటల్ మూల్యాంకం అని. డిజిటల్ అంటే ఏం లేదు, అప్పుడు కరోనా ఉంది కాబట్టి అంత 4 కలిసి రాయలేరు కాబట్టి ఇక్కడ నుండి దాన్ని ఫోటోస్టాట్ చేసి డిజిటలైజ్ చేసి ఆన్సర్ షీట్ని పంపిస్తారు. వాళ్ళు అక్కడ కరెక్షన్ చేసి మార్కులు ఇచ్చి పంపిస్తారు. అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఏదో చేసుకొని చేస్తారు ఏదో సిస్టమ్. దానికి వద్దని వీళ్ళే టీడీపీ వాళ్ళే పోయారు, వాళ్ళ క్యాండిడేట్స్ హైకోర్టులో వేస్తే లేదండి మీరు నోటిఫికేషన్లో లేదండి, నేను తప్పని చెప్పడం లేదు కానీ నోటిఫికేషన్ లేదు కాబట్టి లేదన్నా సరే అని అది క్యాన్సిల్ చేశారు. తర్వాత మామూలుగా మాన్యువల్గా చేశారు, ఇచ్చారు ఉద్యోగం. ఎక్కడ హైలైన్లో చేశారు అని అన్నారు. హైలైన్ లేదు గీయన్ లేదు, వాళ్ళే ఇచ్చారు నోటిఫికేషన్. సిట్టు వాళ్ళు ఫస్ట్ వేసిన సిట్టు ఎక్కడ లేదండి, అన్ని సక్రమంగా జరిగినాయి. ఒక కాలేజీలోనే 2 సెంటర్లు వచ్చేసి ఏపీపీఎస్ క్యాంపస్లోనే అన్ని పద్ధతి ప్రకారం జరిగినాయని వాళ్ళే హైకోర్టుకు అఫిడవిట్ ద్వారా వేశారు. తర్వాత వీళ్ళు ఇంత అన్యాయం చేసి అసలు టెట్ అంటే ఇప్పుడు ఎందుకు మన 4 టీచర్లని ఈయన సస్పెండ్ చేశాడు వైసీపీ ఎంపీలతో వెళ్ళి? వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ని గెలిచినారని కదా. ఏంటికి టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా ఏ ఒక్కరు కూడా పాఠాలు చెప్పేందుకే అనర్హులు టీచర్లు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఎవరైనా ఆ టెట్ లేకుండా ఉద్యోగం లాంగ్ బ్యాక్ పొందిన వాళ్ళ రూల్స్ లేవు అవి, వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాయాలన్నారు. తెలుగు చెప్పేవాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నువ్వు ఎన్ని ఏళ్ళు చేసినా 30 ఏళ్ళు చేసినా రిటైర్ అయిపోతున్నా ఒక 6 నెలలు ఉన్నా చేయాల్సిందే అది. ఓకేనా? వాళ్ళంతా అయ్యా బాబు మేము హిందీ చెప్పేవాళ్ళము, తెలుగు చెప్పేవాళ్ళం, మాకేం తెలుస్తుంది ఇంగ్లీషు మ్యాథ్స్ అవన్నీ చెప్పాలంటే మర్చిపోయింటాము. అప్పుడు ప్రిపరేషన్ అంటే వేరే, మాకు కష్టము, దీని నుంచి మినహాయింపు ఇవ్వమని వాళ్ళు మొట్టుకుంటున్నారు.
ఈ గవర్నమెంట్కి చెప్తే వీళ్ళు వాళ్ళ బాధ అర్థం చేసుకోలే, అందుకు వాళ్ళు ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రతిపక్షం ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళితే ఎంపీలకు పురమాయించారు, అయ్యా బాబు వీళ్ళ చేతుల్లో లేదు, స్టేట్ గవర్నమెంట్ చేతులు లేదు, సెంట్రల్ గవర్నమెంటే. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళమ్మడి పోయినారని నలుగురు 5 మందినో టీచర్స్ను నువ్వు సస్పెండ్ చేశారు. ఎందుకు అంటే టెట్ అనేది మస్ట్, ఒక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి ఉండాలా. మరి ఉండాలని మీకు తెలిసి ఎందుకు మీరు వాళ్ళకి టెస్టే లేకుండా ఎలా ఇస్తారు? రేపు వీళ్ళు ఎట్లా రాస్తారు సార్? వీళ్ళు ఎట్లా రేపు క్వాలిఫై అవుతారు? ఎట్లా క్వాలిఫై అవుతారు? ఎప్పటికైనా వీళ్ళందరూ ఉద్యోగాలు పోయేది, ఏది నిలవడు. ఈ పొద్దు కాకుంటే నెక్స్ట్ పోతాయి. మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక టాపిక్ డిస్కషన్లో చెప్తుంటే ఇటు వచ్చారు డిఎస్సిలోకి. ఈ ప్రెస్ మీట్కి డిఎస్సికి ఈడీకి లింక్ చెప్తా. నేను ఎందుకు వచ్చానంటే ఆ రోజు మన 28th చాలా అందులో ఎవరికి లోకేష్ గారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. లోకేష్కి ఇబ్బందికరం అంటే గవర్నమెంట్కి ఇబ్బంది, చంద్రబాబుకి ఇబ్బంది, గవర్నమెంట్కి ఇబ్బందికరమైన పరిస్థితి. అందరికి ఒక మెసేజ్ వెళ్ళింది పబ్లిక్కి. దీని మీద ఎక్కువ డిస్కషన్ జరగకూడదని 20వ తేదీ ఒక వారెంట్ ఇచ్చి పంపిస్తారు. 7.5 సంవత్సరాల తర్వాత సిబిఐలు ఛార్జ్షీట్ వేసి ఆ 3.5 సంవత్సరాల తర్వాత 40 కోట్ల గురించి వాళ్ళు ఒక్క పైసా కూడా మనీ ట్రయల్ గురించి, ₹1 ట్రాన్స్ఫర్ కూడా లేకపోతే మనీ ట్రయల్ గురించి కూడా సిబిఐలు రకరకాల ఎఫర్ట్స్ చేసి ఫెయిల్ అయిపోయి ఊరుకు కూర్చున్న తర్వాత, ఓకే 7.5 సంవత్సరాలు మర్డర్ జరిగిన తర్వాత సిబిఐలు ఛార్జ్షీట్ వేసిన తర్వాత 40 కోట్లది 3.5 సంవత్సరాల తర్వాత నిన్న 20వ తేదీ ఆడ ఎప్పుడైతే ప్రెస్ మీట్ అయిపోయి హీట్ అయిపోయిందో ఇంకా మనకు చేతులు ఎత్తేసి దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని ఒకటి ఇచ్చి పంపిస్తారు. పాపం నిన్నంతా అదే వేసుకుంటారు, ఈడీ 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 అని. ఏమి డబ్బులు దొరికినట్టు ఫోటోలు కూడా వేశారు కదా. డబ్బులు ఉంటాయి, ఏం 20 లక్షలు 24 లక్షలు ఎంపీ గారి ఇంట్లో ఉండడం ఏం పెద్ద ఇదేం కాదు కదా. వాళ్ళకు బొచ్చెడు వ్యవసాయం ఉంది, బొచ్చెడు వ్యాపారాలు ఉన్నాయి. యాక్చువల్గా ఎందుకున్నాయి అవి? ఎందుకున్నాయి? వైఎస్ భాస్కర్ రెడ్డి కూతురు అంటే అవినాష్ రెడ్డి గారి అక్కగారి మామగారికి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన వైద్యం తీసుకుంటున్నాడు. దానికి అవసరమైతే అని అక్కడ ఇక్కడ తెప్పించి పెట్టుకున్నారు లిక్విడ్ క్యాష్. ఎందుకంటే ఇప్పుడు చాలా హాస్పిటల్లో సగం లిక్విడ్ ఏంటి, సగం వైట్లేమని అంటున్నారు కదా. ఏం అవసరం వస్తుందో తెచ్చిపెట్టుకున్నారు. రేపు అకౌంట్ చెప్తాడు ఆయన, అదేం పెద్ద నేరం కాదు కదా. 24 లక్షలు ఎవరింట్లో పోయినా ఏమైనా మన ఇక్కడ మాట్లాడే యాంకర్స్ డ్రాయర్లు వెతికితే కూడా ఉంటాయి సొరగుల్లో. అదేం పెద్ద ఇష్యూ కాదు అది. 24 లక్షలకి ఏముంది, అకౌంట్ చెప్తారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పోయారు. ఎవరికైనా ఇవ్వచ్చు, నీకు మీద ఇవ్వచ్చు, నా మీద ఇవ్వచ్చు, మన కెమెరామెన్ ఇంటి మీద కూడా వారంటీ ఇవ్వచ్చు. 17 వాళ్ళకి అనుమానం వస్తే ఇవ్వచ్చు. అంటే స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిద్దా సార్ ఇలా? లేదు స్టేట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కదా. ఓకే, అక్కడి నుంచి నడిచింది కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళ, లేకపోతే ఇంతకుముందు ఈడీలో ఒకరు ఉన్నారు ఆ పార్టీకి సంబంధించి సానుభూతిపాడు, అప్పుడప్పుడు భారతిని వైఎస్ భారతి గారిని వాళ్ళందరూ ఇబ్బంది పెట్టి వ్యవహారాలు చేస్తుంటే ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం నుండి నేరుగా ప్రైమ్ మినిస్టర్కి కంప్లైంట్ చేశాడు, ఇర్రెగ్యులర్గా మమ్మల్ని డిఫేమ్ చేసే ట్రై చేస్తున్నారు వీళ్ళని. అటువంటి వాటి ఎవడో ఉంటాడు ఉండి 20వ తేదీ ఇస్తారా వారంటు? ఇచ్చి పంపించారు, అన్నీ పోయారు. ఎర్రగంగిరెడ్డి ఇంటికి వెళ్ళారు, అక్కడ ఇండ్లంతా సర్చ్ చేశారు. ఇంటికి కూడా వెళ్ళినట్టు దస్తగిరి ఇంటికి బయట కూర్చున్నాడు పోలీస్ ఆఫీసర్, ఆ ఈడీ ఆఫీసర్ బయట కూర్చుని ఉన్నాడు ఇంట్లో, వీడియో లుంగి కట్టుకుని లోపల ఉంటాడు. అసలు ఎట్లా అది ఏముంటారు? అది చిన్న ఇండ్లు. అతను చెప్పా కదా నేను, దస్తగిరి అనే వాళ్ళు చిన్న ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని అమ్ముకునే కుటుంబం అది. అది జయమ్మ కాలనీ అని వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొన్ని ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించారు ఊర్లో అందరికీ. దాంట్లోనే ఒక ఇల్లు వాళ్ళది, ఇందిరమ్మ హౌస్ అని అప్పుడు కట్టించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 5లోనో 6లోనో దాంట్లో ఉంటాడు ఆయన. ఎలా తిరిగాడో మీరు చూశారు కదా అప్పుడు. పెద్ద కానువాయి కథ ఎస్కాట్ పోలీసు వాళ్ళది ఉంది. ఎందుకంటే అతన్ని చంపితే ఇళ్ళకి కష్టమని ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇంకా సఫిషియెంట్గా పెట్టినారు ఆయనకి. మళ్ళీ తీసేస్తే చెప్పలేం. కానీ ఇప్పుడు ఉన్నదానికన్నా కోర్టు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇప్పించారు. ఎందుకంటే అతనికి ఏమన్నా చేస్తే మళ్ళీ మా మీదకి వస్తుంది, ఉండనిలే మాకెందుకు పీక్లాటని ఆ గవర్నమెంట్ జాగ్రత్త పడి ఎక్కువ అతనికి ఎస్కాట్ ఇచ్చింది. ఆ కానిస్టేబుల్స్ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, అది వేరే ఇష్యూ. అందరి ఇళ్ళకి వెళ్ళారు. ఇక్కడ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, ఏమి దొరకలేదు. వాళ్ళు నీల్ రిపోర్ట్ కూడా రాయిచ్చి ఇచ్చారు పంచనామా. అదేవిధంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పులివెందల ఇంటికి వెళ్ళారు, అక్కడ ఏం దొరకలే.
అదేవిధంగా అక్కడ పులివెందల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, అక్కడ కూడా ఏం దొరకలేదు. ఇక్కడ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో 24 లక్షలు దొరికినాయి. ఎంపీ గారు నివాసం ఉన్న గృహములు ఉన్నాయి, ఏదో పర్పస్ కోసం పెట్టుకున్నారు, దానికోసం చెప్తారు. ఇప్పుడు ఆ లెక్కన ఈ డిఎస్సిలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ఇండ్లు చేస్తే కోట్లు దొరుకుతాయి, కొన్ని కోట్లు దొరుకుతాయి. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, చెప్తే చెప్పొచ్చు. ఎన్ని కోట్లు దొరికినా వాళ్ళు లెక్కలు చెప్తే ఈడీ వాళ్ళు సాటిస్ఫై అయితే అయిపోతుంది. 24 కోట్లకు లెక్కలు చెప్పడము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆడిటర్లు చూసుకుంటారు, అదేం పెద్ద ఇష్యూ కాదు.